బిజినెస్. ఇంట్లో వైఫ్ ఆఫీస్ లో బాస్ అవుతే దాని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర along with Steve. So let's welcome them. ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే ఏంట్రా గంగరాజు అంత ఆనందంగా ఉన్నావు? కిచెన్ రూమ్ లో ఉన్న మా ఆవిడ్ని చేయబట్టి ఇలా బయటికి లాగి చదివించి ఎస్ఐన్ చేశాను నేను. అవునా? ఆ ఇంకో విషయం ఏంటంటేరా, మీ అత్తను కూడా చదివించావా? ఏం అతను ఆవేశం చూసి అదేలా ఉంది. కాదు ఎప్పుడు వంకటికనగా మాట్లాడతారా నువ్వు? వాడంతేలేరా. నువ్వు చెప్పు ఇంకో విషయం ఏంటి? ఇంకో విషయం ఏంటంటే మా ఆవిడ మన స్టేషన్ కి ఫస్ట్ టైం ఎస్ఐ గా వస్తుందిరా. సూపర్ రా, Thanks కంగ్రాచులేషన్. రా. Thanks. నేను ఇప్పుడే వస్తా. Congrats రా. థ్యాంక్స్ రా. అమ్మా సరోజా బాగున్నావా? అమ్మ బొమ్మ ఇవన్నీ ఇంటి దగ్గర, స్టేషన్ లో కాదు. అండర్స్టాండ్? అమ్మా సరోజా, కంగ్రాచులేషన్ అమ్మా. ఎప్పుడు ఇంటికి వచ్చినా రండి అన్నయ్య తినండి అన్నయ్య అని గంటి పట్టుకొని తిరిగేదానివి, అలాంటిది గన్ను పట్టుకున్నావు చేత్తో. అబ్బా తిన్నావా? ఏంటి వాళ్ళని అలా కొడుతున్నావు? మొగుడినే కొట్టిందంటే మనం ఫీల్ అవసరం లేదురా, చేదీసేసి అమ్మ మీద. ఏమే వస్తే ఇలాంటివి ఇంటి దగ్గర చూసుకో, స్టేషన్ లో కాదు. అండర్స్టాండ్? నేను కూడా ఎస్ మేడం. ఎప్పుడు ఇలా అలర్ట్ గా ఉండండి. స్టేషన్ ఏంటి చెత్త చెత్తగా ఉంది? ఇంకా పని మనిషి రాలేదు మేడం. ఇక్కడ నుంచి రాదు కూడా, మానిపించేస్తా. ఎందుకే మానిపించేశావు? ఎందుకు మేడం మానిపించేశారు? ఇక్కడ నుంచి మన పనులు మనమే చేసుకోవాలని ఒక కొత్త కాన్సెప్ట్ పెట్టానులే. మిస్టర్ గంగరాజు, మేడం ఆ చీపురు తీసుకుని స్టేషన్ అంతా ఊడ్చే. కొద్దిగా మర్యాదగా మాట్లాడండి మేడం. ఏంటి మర్యాద? ఓకే. ఊడో. మీ సంగతి ఏంటి? నేను తడిగుడ్డ పెడతాను మేడం. నేను బూజుగారితో బూజు తుడుతా మేడం. త్వరగా కానివ్వండి. ఏంట్రా ఇది? అలాగే ఉంటుందిరా, అలాగే ఉంటది. ఓ పిల్లని చదివించేస్తున్నాను చెప్పావు. ఏ పిల్లల్ని మేము చదివించలేమా? మాకు చేత కాకినా. అరే వీడి పిల్లని చదివిస్తే డిఎస్పీ అయ్యేది, నా పిల్లని చదివిస్తే కలెక్టర్ అయ్యేదిరా. రేయ్, వంటింట్లో మంట పెట్టేదాన్ని మన కింద మంట పెట్టేటట్టు చేసావు కదంటరా నువ్వు. కంగ్రాచులేషన్స్ బావా, చెల్లి అసహ్య అయిందంట కదా. ఏండే బాహా చెల్లెల్ని చదివించు అని చెప్పింది నేనే. ఓహో నువ్వేనా? భార్య అంటే బాణం లాంటిది, సమాజంలో అట్లా వదులు అన్నా. బావ చదివించి బాణంలా వదిలాడు, చెల్లి అస్సయ్య అయిపోయింది. మీ బావ వదిలిన బాణం తిరిగి మీ బావకే గుచ్చుకుందిరా. దరిద్రుడా, లేనిపోయిన ఐడియాలు ఇచ్చింది నువ్వే కదరా నాకు. నువ్వే కదరా. ఏమన్నావురా? మగాడు చదువు ఇంటికి వెలుగు, ఆడదాని చదువు సమాజానికి వెలుగు అన్నావు. అది వాళ్ళ వెలుగులో వచ్చేసి నా లైటే తీస్తుందిరా. అది నా లైట్ ఏదో అన్నారు. హలో పని మాలేదా? హలో పనిలో ఉన్నారా, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారా? పని అంతా పూర్తయిపోయింది మేడం. గుడ్. లైన్ లో నుంచోండి. మిస్టర్ గంగరాజు, మేడం పోయిన నెలలో 10 రోజులు లీవ్ పెట్టావు. ఇలా 10 రోజులు లీవ్ పెడితే ఆ దొంగలు ఎలా పట్టుకుంటావు నువ్వు? ఆ 10 రోజులు ఎక్కడికి వెళ్ళావు? నేను ఆ 10 రోజులు ఎక్కడికి వెళ్ళానో మీకు తెలుసు కదా మేడం. అడిగిన దానికి సమాధానం చెప్పు. ఆ 10 రోజులు ఎక్కడికి వెళ్ళావు? నాకు పిల్లనిచ్చిన బొంగులో మామ తొక్కల అత్తాను ఇద్దరు ఉంటారు మేడం. ఏంటి మా అమ్మ నాన్న తిడుతున్నావు? మీ అమ్మ నాన్న నేనెందుకు తిడతాను మేడం? మీరు ఎస్ఐ మేడం, నేను కానిస్టేబుల్ మేడం. బొంగులో అత్త అల్లుడు జాతర ఉంది ఫ్యామిలీతో ఇంటికి రా అంది మేడం. తొక్కల పెళ్ళాన్ని తీసుకొని పండక్కి నేను ఊరికెళ్ళా. వెళ్ళగానే ఉండలుడు అని చెప్పి మా పనికి మాలిన అత్త 10 రోజులు అక్కడే ఉంచేసింది మేడం. నా పనికి మాలిన పెళ్ళానికి చెప్పాను మేడం, ఏమే వెళ్దామే అన్నా. నేను వెళ్ళను అంది మేడం. కోతికి కొండ ముచ్చు మీద ప్రేమ ఉన్నట్టు దానికి వాళ్ళ అమ్మ మీద కొద్దిగా ప్రేమ ఎక్కువ మేడం. దాని వల్ల 10 రోజులు హాలిడేస్ పెట్టాల్సి వచ్చింది మేడం. ఇదంటే మేడం అన్ని తెలిసి కూడా కొంతమంది అడుగుతుంటారు, ఇదేం సైకోయిజం అని నాకు అర్థం కాదు మేడం. Shut up! పాస్ట్ ఈస్ పాస్ట్. అయ్యిందేదో అయిపోయింది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. 1 గంటలో ఆ దొంగలున్న పోలీస్ స్టేషన్ లో ఉండాలి, లేకపోతే నీ ఉద్యోగం ఊడి ఇంట్లో అంటులు తోముకుంటూ ఉంటావు. ఈ ఉద్యోగం వల్లే మేడం కొంతమంది ఎస్ఐలు అయ్యారు, అది గుర్తు పెట్టుకోండి.
పర్సనల్స్ కి వెళ్లకుండా ముందు పని చూడండి. రండ్రా. వాళ్ళు రారు, నువ్వు ఒక్కడే వెళ్ళాలి. నేను ఒక్కడినేనా ఆ? మేడం? ముగ్గురు వెళ్తేనే భయం భయంగా నన్ను ఒక్కడే వెళ్ళమంటారేంటి మీరు? ఒక్కనే వాండి వెళ్ళమని చెప్పచ్చుగా, వీండి వెళ్ళమని చెప్పచ్చుగా. నువ్వు ఒక్కడివే వెళ్ళాలి. అర్థమైందే, అర్థమైంది. నా అడ్డు తొలగించుకుందామని చూస్తున్నావు కదా నువ్వు. అడ్డు లేదు కదా గుడ్డు లేదు, వెళ్ళే. నేను అనవసరంగా చదివించానే, నేను నా బుద్ధి గట్టి తిని చదివించానే నేను. మీరేం చేస్తారు? బట్టలే ఉన్నట్టు చెప్పండి, మీ ఉతికేస్తాం. నార్మల్ వెనకాల ఉన్నాయి, ఉతికేయండి. దొంగ కాళ్ళ మీద పడి దొంగని తీసుకొస్తున్న గంగరాజు. 10 రాష్ట్రాల వాళ్ళే నా కోసం వెతుకుతున్నారు, నువ్వు పట్టుకుంటే వస్తానా? అరే చెడ్డన్న, నేను చదివించిన నా పిల్లమే నన్ను తొక్కుతుందిరా. నీ పిల్లని తొక్కుతుందా తమ్ముడు? అవునరా చెడ్డన్న, నేను పెట్టిన గుడ్డు కోడై నన్నే పొడుస్తుందిరా అది. నా భార్య కూడా అంతే తమ్ముడు, తొక్కి తొక్కి నార తీసింది. దాని మిడిల్ ఉతకలేక ఇలా చెడ్డి గ్యాంగ్ లో జాయిన్ అయ్యాను తమ్ముడు. 9 రాష్ట్రాల పోలీసులకు నేను లొంగలేదు తమ్ముడు. నీ పిల్ల గురించి చెప్పావు చూడు, నా పిల్లాన్ని కరెక్ట్ అయి నీకు లొంగిపోతున్నాను తమ్ముడు. పద తమ్ముడు. థ్యాంక్ యూ చెడ్డన్న. ఏమే ఎవడ్రా అది? మేడం, దొంగను పట్టుకొచ్చాను మేడం, రండి. వీడేనా? ఈడే మేడం. రేయ్! తమ్ముడు, ఇదేనా నీ పిల్లం? అవునన్న. దీని ఎలా చదివించావు తమ్ముడు? ఇట్స్ స్మార్ట్ సరోజా. స్మార్ట్ సరోజన. శభాష్ శభాష్ శభాష్, వెల్ డన్. 9 రాష్ట్రాలు పట్టుకొని ఆ దొంగని ఈ స్టేషన్ పట్టుకుందంటే రియల్లీ ఐ యామ్ వెరీ హ్యాపీ. కంగ్రాచులేటింగ్ యూ. ఈ ప్రభుత్వం మీకు ప్రశంసా పత్రాలతో పాటు ఇగో ఈ 5 మెడల్స్ కూడా ఇస్తుంది. కమ్ ఆన్, వెరీ గుడ్. Once again I'm congratulating you, my dear. Thank you, sir. Well done. ఏంటి మేడం ఇది? దొంగని మేము పట్టుకుంటే మీ మేడలో వచ్చి మేడలు వేస్తున్నారేంటి? ఇది ఎలా ఉందో తెలుసా మేడం? ఓట్ల కోసం ఒకడు ఊర్లు కష్టపడి తిరుగుతుంటే ఇంకోటి మేనేజర్స్ ఎమ్మెల్యే అయిపోయాడంట. మిస్టర్ గంగరాజు, తొక్కులో ఫిలాసఫీలు పక్కన పెట్టి ఊరు నుండి మీ అత్త మామ వస్తున్నాడు, జీప్ తీసుకెళ్లి వెళ్ళి పికప్ చేసుకుంటా. నా అత్త మామల అంటే దీని అమ్మ నాన్న. ఆ ముష్టాలు ఇద్దరు నా ఇంటికి మళ్ళీ ఎందుకు వస్తున్నారు మేడం? అనవసరంగా చదివించానండి నేను. అమ్మా, బండి పంపించాను, వచ్చేయండి వచ్చేయండి. సరే. నెక్స్ట్ డే. తొందరగా రా, మేడం మంచిదిగా చంపేస్తుంది. అవునరా బాబు. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ మార్నింగ్. గంగరాజ్ ఎక్కడా? ఇంకా రాలేదు మేడం. ఇంకా ఎందుకు రాలేదు? మీకే తెలియాలి కదా మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి 10 నిమిషాలు లేటు? ఇంతకు ముందు నా పిల్లం ఇంటి పనులన్నీ మొత్తం అదే చేసేది మేడం. ఇప్పుడు ఒక పని కూడా చేయట్లేదు మేడం. ఇంటి పనులు చేసుకుని వచ్చేసరికి 10 నిమిషాలు లేట్ అయింది మేడం. దాని తోడుగా రాత్రి నా ఇంటికి అత్త మామలు 2 పందులు వచ్చాయి మేడం. గంగరాజు! అయ్యో మీ అమ్మ నాన్న కాదు మేడం, మా అత్త మామ గురించి మాట్లాడు. ఒక పందేమో బాగా తినేసి గురగబెట్టి పడుకుంది మేడం. ఇంకో తల్లి పందేమో పిల్ల పందుతో రాత్రంతా మాట్లాడుకుంటూ కూర్చుంది మేడం. ఆ పడుకున్న పంది మా నాన్నే కదా? అయ్యో మీ నాన్న నేను ఎందుకు అంటాను మేడం? ఆ తల్లి పంది పిల్ల పంది నేను మా అమ్మే కదా? అయ్యో మీరు ఎస్ఐ మేడం, మిమ్మల్ని ఎందుకు అంటాను? నేను కానిస్టేబుల్ మేడం. అరే గంగరాజు, అరే గంగరాజు, రేపటి నుంచి నేను ఉద్యోగం రావట్లేదు మేడం, నేను మానేస్తున్నాను మేడం. ఎందుకు మానేస్తావు? కట్టుకున్న పిల్లం అరేగిరి అంటుంటే తట్టుకోలేకపోతున్నాను మేడం. గుండె తరికిపోతుంది మేడం నాకు. నా పైన సీట్ లో కూర్చుంటుందేమో అని ఆనందపడ్డాను, కానీ నా మీద సీట్ వేసుకొని కూర్చుంటుంది నేను అనుకోలేదు. ఇవన్నీ నా పిల్లం ఎందుకు చేస్తుంది? ఒకసారి నా పిల్లని అడగండి మేడం ప్లీజ్. ఏం లేదురా గంగరాజు, మా ఆడవాళ్ళకి అవకాశం లేనప్పుడు వానపాములా పడుకుంటారు. అదే ఆడవాళ్ళకి అవకాశం వచ్చిందనుకో నాగపాములా బుసలు కొడతారు. మా నైజమే అంతా, దాన్ని మేమేం చేయలేం. కాదు మేడం, ఆ బుసలేదో మొగుడు మీదే ఎందుకు కొడుతున్నారు దానికి అడగండి మేడం. దగ్గర ఉంటారు కాబట్టి. అందుబాటులో ఉండేది మొగుడే కదా గంగరాజు. ఎన్ని పాటలు వేసినా పడతారు, కాటికి వెళ్లే వరకు పడుతూనే ఉంటారు. ఏ గంగరాజు, మేము ఇంటికి వెళ్తే మాకు 8 అవర్సే, నీకు 24 అవర్స్ టార్చర్ గంగరాజు. అరే నువ్వు రారా వెళ్దాం. రోజా గారు, మనకు నచ్చుతుంది ఆ ఎస్ఐ గెటప్ లో అలా వస్తూ అలా ఒరైతురే అంటుంటే ఆయన ఫీల్ అవుతుంటే. వాళ్ళకి 8 అవర్స్ అయితే నీకు 24 అవర్సా? బాగుంది. నాగబాబు సార్
కానీ కరెక్టే, భార్య ఆఫీసులో అలా ఉండాలి, తప్పలేదు. కానీ ఇంటికి వెళ్ళి 4 పీకాలి కదా. ఇంట్లో కొడితే ఆ స్టేషన్ గుర్తుకొస్తుంది, అది ఇక్కడ పీకుతుంది. బాగుంది, ఫన్నీగా ఉంది, గుడ్.